2021 పోస్ట్ ఎలక్షన్ వైలెన్స్ లో భాగంగా ప్రధాన అపోనెంట్ అయిన బీజేపీ పార్టీ మహిళా కార్యకర్తలనే కాదు, కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టర్స్ ఇంట్లో ఆడోళ్ళను కూడా ఎత్తుకపోయి రేప్ చేసేటందుకు ముందుగానే హోటల్ రూమ్లు బుక్ చేసుకొని పెట్టుకున్నారు. సందేశ్ ఖలీలో అత్యాచారాలు ఊచకోత. ఆర్జేకర్ హాస్పిటల్ లోపలనే ఒక డాక్టర్ పైన అత్యాచారం, గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసింది. కామాఖ్య అమ్మవారి పైన, కాళీ మాత పైన గలీజ్ గలీజ్ పోస్టులు పెట్టిన వాళ్ళని నెత్తికెక్కించుకున్నారు. నుపుర్ శర్మనేమో తీసుకుపోయి లోపలేసిండ్రు. బంగ్లాదేశీలని, రోహింగ్యాలనేమో నెత్తి మీద పెట్టుకున్నారు. బెంగాలీస్కేమో అసలు మేము ఎందుకు బతుకున్నాంరా ఇంకా అనే ఫీలింగ్ వచ్చేటట్టు సంపుక తిన్నారు. మమత అని పేరు పెట్టుకున్న దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ప్రవర్తించింది 10 ఏళ్ళు. ఇక కేరళ విషయానికి వస్తే, పినరై విజయన్ గవర్నమెంట్ నడిచినన్ని రోజులు యాంటీ ఇండియన్ సోషల్ ఎలిమెంట్స్ కి అసలు స్వర్గధామం అయిపోయింది కేరళ. గాడ్ జోన్ కంట్రీ కాదు, టెర్రరిస్ట్ ఓన్ కంట్రీ లాగా మార్చడానికి ప్రయత్నించారు గట్టిగా. జనగణమనని రీమిక్స్ చేసిరు కదా పిఎఫ్ఐ వాళ్ళు, వాళ్ళకి రెడ్ కార్పెట్టే వచ్చింది విజయన్ గవర్నమెంట్. పహల్గామ్ అటాక్ తర్వాత దొరికిన పాకిస్తానీ స్పై జ్యోతి మల్హోత్రా ఉంది కదా, దాన్ని ఈ పినరై విజయన్ వాళ్ళ అల్లుడు మస్తు ఎంకరేజ్ చేసిండు. ఆఖరికి కేరళ టూరిజం ని ప్రమోషన్ చేయమ్మా అని పిలిపించుకున్నారు కూడా దాన్ని. ఇంకో ముఖ్యమైన విషయం ఏంది అని అంటే, పినరై విజయన్ గవర్నమెంట్ లోనే కేరళలో ఉన్న చాలా ముఖ్యమైన టెంపుల్స్ ల గోల్డ్, సిల్వర్ మాయమైనవి. ఇక తమిళనాడు విషయానికి వస్తే, మొత్తం 10 ఏళ్ళు ఒక మతాన్ని టార్గెట్ చేస్తూనే పరిపాలన సాగింది. ఏదైనా స్పీచ్ ఇస్తే ఆ మతాన్ని టార్గెట్ చేస్తూనే స్పీచ్ ఇవ్వాలి. గుళ్ళల్ల సొమ్మునైతే అసలు ఇష్టం వచ్చినట్టు వాడుకోవాలి. దేవుళ్ళ ఊరేగింపుని ఆపేయాలి, జాతరలు జరగకుండా చెయ్యాలి. ఇట్లా యేసుడు తప్పు కదా అని కోర్టు మందలిస్తే కోర్టునే ధిక్కరియాలి. పూటకి నార్త్ సౌత్ అని పంచాయతీ పెట్టాలి. ద్రవిడుల కోసమే మా పోరాటం అని చెప్పుకోవాలి. అదే తమిళ్ హీరో ఒక పార్టీ పెట్టుకొని ముందుకొస్తా అనంటే మాత్రం నిమిషం టార్చర్ చూపించాలి. అందుకే సిట్టింగ్ సీఎం ఉండి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవాల్సి వచ్చింది.